లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ భూములు అమ్ముకుని డబ్బులు దాచుకోవడం తప్ప రేవంత్ చేసింది ఏమీ లేదు. కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల. జిల్లా కేంద్ర గ్రంథాలయం డిజిటల్ సేవలు అందుబాటులోకి లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. పట్టణ అభివృద్ధికి అర్బన్ ఎమ్మెల్యే ఆరాటం. పలు డివిజన్లలో మున్సిపల్ కమిషనర్ తో కలిసి పర్యటన. గ్యాస్ ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన. పెంచిన ధరలను తగ్గించాలని ధర్నా చౌక్ లో నిరసన. దిష్టిబొమ్మ దగ్ధం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో భూములు అమ్మడం లేదా, దోచుకుని డబ్బులు సంపాదించుకునే పనిలో తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలంలో బుధవారం బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్, ఇతర నియోజకవర్గ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తదనంతరం మీడియా సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 20న చలో వరంగల్ సభకు కామారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామం నుండి అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పురోగమనం చెందిందన్నారు. కేసీఆర్ గత 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం వృద్ధి రేటులో దేశంలోనే 1వ స్థానంలో ఉంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు 11వ స్థాయికి దిగజారిందని విమర్శించారు. జీఎస్డీపీ వృద్ధి రేటులో కేసీఆర్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 3వ స్థానంలో ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో 14వ స్థానానికి పడిపోయిందన్నారు. రాష్ట్రాన్ని నడిపించలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం తేవడానికి బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని, తెలంగాణను దేశంలోని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబెట్టిందని, పార్టీ ఏర్పడి 24 వసంతాలు పూర్తి చేసి 25 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామన్నారు. వెలిగించుకొని వంట వండలేకపోతున్నాడు. దాని ఫలితం ఏంటంటే ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయంలో 1వ స్థానం నుంచి 11వ స్థానానికి, జీఎస్డీపీ వృద్ధి రేటులో 3వ స్థానం నుంచి 14వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు 1 సంవత్సరంలో ఇంకా 3.5 ఏళ్ళకి ఏం గత అవుతుందో ఏమో. ఇంకా మళ్ళీ వాళ్ళకే మాటలు, లేచినోడు లేవలేనోడు, తెలంగాణ ఉద్యమంలో ఎవడు జై తెలంగాణ అననోడు. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడా? ఎన్నడని అన్నాడా? అప్పుడు అనలేదు, ఇప్పటికని లేదు. వానికే నోరైపోయి ఇప్పుడు మళ్ళా ఇట్లా తెలంగాణని ధ్వంసం చేస్తున్నటువంటి వ్యక్తులను వాళ్ళే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి మనుషులకు ధీటైన సమాధానం చెప్పటానికే మన వరంగల్ సభ. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని మన పార్టీ ఏదో ఆషామాషిగా దేనికోసమో పుట్టలే. ఎవరోమే 4 ఎమ్మెల్యేలు కావడానికో 4 మంత్రులు కావడానికో ఈ పార్టీ పుట్టలే. ఈ పార్టీ పుట్టింది టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రం తేవటానికి. తెచ్చి చూపించిండు బరబ్బర్ కేసీఆర్. 14 సంవత్సరాలు పోరాటం చేసి, తర్వాత 10 సంవత్సరాల పాలన చేసి దేశాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిండు. దేశంలోనే మొత్తం తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిండు. ఇవాళ 25వ సంవత్సరానికి అడుగు పెడతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ మంచిగా కట్టిపెట్టినటువంటి రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి 25వ సంవత్సరం మొత్తం కూడా మనం కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం.
ఈ సంవత్సరం అంతా కూడా సిల్వర్ జూబిలీ ఇయర్ రజతోత్సవ ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం. దాంట్లో మొదటిదే ఇప్పుడు బహిరంగ సభ. కాబట్టి ఈ నియోజకవర్గంలో సురేందర్ అన్న నేతృత్వంలో బ్రహ్మాండంగా ప్రతి కార్యకర్త ప్రతి గ్రామం నుంచి కథలు రావాలని చెప్పి కేసీఆర్ గారి కోరికగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి ఊరు నుంచి రావాలి. జిల్లా గ్రంథాలయంలో స్థలం సరిపోవడం లేదని, ఈ సమస్యను అధిగమించేందుకు తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హామీ ఇచ్చారు. ఇప్పటికే పాత డిఈఓ కార్యాలయంలోని పలు గదులను రీడింగ్ రూమ్ గా వినియోగించుకోవడం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ లైబ్రరీ విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్ సేవలతో కూడిన డిజిటల్ లైబ్రరీ కోసం కలెక్టర్ ప్రత్యేకంగా 5 లక్షల రూపాయల నిధులను సమకూర్చారు. ఈ నిధులతో ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన 10 కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీని నెలకొల్పారు. దీనిని ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అనేక మంది నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతీ యువకులతో పాటు ఇతర జిల్లాల నుండి కూడా నగరానికి వచ్చి జిల్లా కేంద్ర గ్రంథాలయం సేవలను వినియోగించుకుంటున్నారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వారికి డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోటీ పరీక్షలు, వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల మెటీరియల్ ను ఆన్లైన్ ద్వారా సేకరించుకునేందుకు డిజిటల్ లైబ్రరీ ద్వారా వీలు కలిగిందన్నారు. ఉద్యోగార్థులు దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అవసరమైన మరిన్ని బుక్స్, జర్నల్స్ ను సమకూర్చడంతో పాటు డిజిటల్ లైబ్రరీలో అదనపు కంప్యూటర్లను ఏర్పాటు చేయిస్తామని అన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న వారి కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తదితరులు చొరవ చూపి గత నెలలో మధ్యాహ్న భోజన సదుపాయం సమకూర్చడం అభినందనీయమని అన్నారు. జిల్లా గ్రంథాలయం సేవలను వినియోగించుకుని ఇటీవలే సుమారు 160 మంది వరకు యువతీ యువకులు పోటీ పరీక్షలలో ప్రతిభను చాటి వివిధ శాఖలలో ప్రభుత్వ కొలువులు సాధించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులోకి వచ్చినందున పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ మరింత మంది పోటీ పరీక్షలలో ప్రతిభ కనబర్చాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్ యువతీ యువకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, అధికారులు సిబ్బంది రాజారెడ్డి, నరేష్ రెడ్డి, తారకం, రాజేశ్వర్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ లైబ్రరీలో మనకి చాలా మంది యువతీ యువకులు మనకి ఇక్కడ ప్రిపరేషన్ గురించి వచ్చి వేరే నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చి నిజామాబాద్ జిల్లాలో స్టే చేసుకుంటూ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మనకి లైబ్రరీ చైర్పర్సన్ గారు కూడా ఇక్కడ ఛార్జ్ తీసుకుంటున్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడము, ఇక్కడ పిల్లలకి లంచ్ కూడా లాస్ట్ మంత్ మనకి ఇక్కడ అరేంజ్ చేశారు ఎగ్జామినేషన్స్ టైంలోన. సో వాళ్ళకి ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ కూడా ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో మనకి యూట్యూబ్లో కానీ చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్, అదేవిధంగా మనకి ఆన్లైన్లో కూడా మ్యాగజైన్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఉన్న ఈ కాలంలో మనకి ఆన్లైన్లో కూడా డిజిటల్ లైబ్రరీ కూడా చాలా వరకు అవసరము. మనకి ఈవెన్ చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీటిని అడాప్ట్ చేసుకుంటున్నాయి అనే ఉద్దేశంతో మనకి చైర్మన్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఒక 10 సిస్టమ్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో విత్ వైఫై ఫెసిలిటీ, సో దట్ వాళ్ళు ఆన్లైన్లో కూడా క్లాసెస్ దీంట్లో మనకి పాల్గొనే విధంగా, అదేవిధంగా మనకి కొత్తగా వచ్చే ఏదైనా మనకి ఎగ్జామినేషన్ మెటీరియల్ అవ్వచ్చు, అదేవిధంగా న్యూ కంటెంట్ కూడా దాంట్లో చదువుకునే విధంగా మనము ఏర్పాట్లు చేశాము. సో అదేవిధంగా పిల్లలకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా ఇంకా ఎడిషనల్గా కొంత స్పేస్ రిక్వైర్మెంట్ ఉంది అనేది కూడా మా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా మనము విద్యార్థులు చిన్నతనం నుండే కష్టపడి చదువుతూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు. ఎడపల్లి మండలం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. మండలం కుర్నాపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలు సూపర్లను ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ హాజరయ్యారు. వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థుల ఆట పాటలు అలరించాయి. పలువురు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సామూహిక నృత్య ప్రదర్శనలు సూపర్లను ఉర్రూతలాడించాయి. కార్పొరేట్ స్థాయి వార్షికోత్సవ వేడుకలను తలదన్నే విధంగా వార్షికోత్సవ వేడుకలు కొనసాగాయి.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుతూ తాము నిర్దేశించుకున్న లక్ష్యాల వైపు పయనించేందుకు అవిశ్రాంతంగా శ్రమించినప్పుడే కళలు సహకారం అవుతాయని అన్నారు. కుర్నాపల్లి ప్రభుత్వ పాఠశాల PM శ్రీ పథకంలో ఎంపిక కావడం ఎంతో సంతోషకరమైన విషయమని, పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి అందే నిధులతో పాఠశాలలో మౌలిక వసతులు, విద్యా బోధన పద్ధతులలో సమూల్యమైన మార్పులు సాధ్యమని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి సంకోచం లేకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని, ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం సహాయంతో పిల్లలకు చక్కటి విద్యతో పాటు బంగారు భవిష్యత్తును ఏర్పరిచే వీలు కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం బడి పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ తరహా ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్న తరుణంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలాంటి సంకష్టం లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం పట్ల పాఠశాల సిబ్బందిని DEO అభినందించారు. అనంతరం వార్షికోత్సవ వేడుకల నిర్వహణకు ఆర్థిక సహాయం అందజేసిన గ్రామ ప్రజా ప్రతినిధులతో పాటు కార్యక్రమానికి హాజరైన బోధన్ రూరల్ CI విజయబాబు, ఎడపల్లి SA వంశీకృష్ణ, మండల విద్యాశాఖ అధికారి శివలింగలప్పను DEO అశోక్ సన్మానించారు. అనంతరం DO అశోక్ ను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శోభాదేవి, పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. వార్షికోత్సవ కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంజయ్, కృష్ణారెడ్డి, హనుమంతరెడ్డి, పరిగె సాయిలు, పరిగె సుమన్, ఎజాజ్, పరశురామ్ గౌడ్, ఎల్కి రవీందర్, పాఠశాల ఉపాధ్యాయులు రమణ, సత్యనారాయణ, శ్రీకాంత్, రవళిలు పర్యవేక్షించారు. ప్రైమరీ స్కూల్ కుర్నపల్లి PM శ్రీ స్కూల్గా ఎంపిక చేయబడింది. PM శ్రీ స్కూల్గా ఎంపిక చేయబడడం వలన పాఠశాలకు విభిన్న రకాలైనటువంటి యాక్టివిటీస్ నిర్వహించుకోవడానికి గ్రాంట్ అనేటటువంటిది వస్తుంటుంది. ఈ గ్రాంట్ రావడం వలన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటటువంటి స్టాండర్డ్స్ను దేశం మొత్తంలో ఉన్నటువంటి స్కూల్స్లో డెవలప్ చేయాలనేటటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశము. విభిన్న రకాలైనటువంటి ఏమేమి కార్యక్రమాలు చేశారో ఈ సంవత్సరం అనేటటువంటిది ఇంతకుముందు నివేదికల్లో తెలియజేయడం అనేటటువంటిది జరిగింది. గార్డెన్స్ డెవలప్ చేయడము, ఫ్లవర్ బెడ్స్ డెవలప్ చేయడము, తర్వాత యాక్టివిటీస్, మ్యాథ్స్ సర్కిల్స్, తర్వాత సైన్స్ సర్కిల్స్, తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ను టైం టు టైం మనము ఈ PM శ్రీ స్కూల్స్ లోపల నిర్వహించుకుంటూ ఉంటుంది. అన్నింటి వలన ఉంటుంది భవిష్యత్తు లోపల వాళ్ళు విభిన్న రంగాల లోపల వాళ్ళందరి యొక్క సర్వతోముఖాభివృద్ధి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ఊరు మనబడి కానీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పించడం అనేటటువంటిది జరిగింది. పాఠశాలల లోపల మౌలిక సదుపాయాలను కల్పించడము, తర్వాత జిల్లాలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్లో కావచ్చు, అన్నింటిలో కూడా ఉపాధ్యాయులను నియమించడం అనేటటువంటిది జరిగింది. టీచర్స్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా టీచర్స్ రిక్రూట్మెంటు, తర్వాత ప్రమోషన్స్ ద్వారా ఉపాధ్యాయులందరినీ ఫిలప్ చేసి ఎక్కడ కూడా సబ్జెక్ట్ లోటు లేకుండా ఉపాధ్యాయులను నియమించి మంచి చక్కటి విద్యాబోధన చేయడానికి కోసము ప్రయత్నం చేయడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళ లోపల ఇప్పుడు కేవలము నాణ్యత పైన దృష్టి పెట్టినాము. మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మన ప్రభుత్వ స్కూళ్ళ లోపల ఉన్నారు. MSc, MADలు, PG ఉన్నారు, MAD వాళ్ళు ఉన్నారు, BEd చేసిన వాళ్ళు అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ మన ప్రభుత్వ పాఠశాల లోపల ఉన్నారు. వీళ్ళందరూ కూడా పిల్లల యొక్క మానసిక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క ఐక్యూని బట్టి, వాళ్ళు నేర్చుకునే ఏ విధంగా చెప్తే నేర్చుకుంటారు అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని బోధన అనేటటువంటిది చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల లోపల మీ పిల్లలందరినీ జాయిన్ చేపియండి, చక్కటి విద్యా బోధన చేపించడానికి కోసం ప్రయత్నం అనేటటువంటిది చేస్తాం. అంతేకాకుండా ఈ సంవత్సరము మన జిల్లా లోపల దాదాపుగా ట్రాన్స్పోర్ట్ 1 కిలోమీటర్ అబోవ్ ప్రైమరీ స్కూల్ ఉన్న, 3 కిలోమీటర్స్ అబోవ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉన్న, 5 కిలోమీటర్స్ అబోవ్ హై స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు ఈ సంవత్సరము ప్రతి పేరెంట్ కూడా 6,000 రూపాయల చొప్పున వాళ్ళ పేరెంట్స్ యొక్క అకౌంట్స్ లోపల జమ చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ దాదాపుగా 12 లక్షల రూపాయలు, దాదాపుగా ఈ సంవత్సరం 12 లక్షల రూపాయలను మనము పిల్లల యొక్క పేరెంట్స్ యొక్క అకౌంట్స్ లోపల జమ చేయడం అనేటటువంటి జరిగింది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ను కల్పిస్తున్నాము, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము, తర్వాత పిల్లలకు ప్రైమరీ క్లాస్ పిల్లలకైతే వర్క్ బుక్స్ ఇస్తున్నాము, మంచి మధ్యాహ్న భోజనం పథకాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నాము, సన్న బియ్యంతో భోజనం పెట్టి చక్కటి
మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాము. నోట్బుక్స్ హై స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ ఇస్తూ ఉన్నాము. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కల్పిస్తూ పిల్లలకు చదువుకునేటటువంటి వాతావరణాన్ని, చక్కటి వాతావరణాన్ని. నిజామాబాద్ నగరంలోని సమస్యలను పరిశీలిస్తున్నామని, త్వరలో పరిష్కరిస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే పర్యటించి సమస్యలను గుర్తించారు. నిజామాబాద్ నగరంలోని 8వ డివిజన్లోని లలితానగర్, సాయిరాం నగర్, సాయినగర్ కాలనీలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఇందూరు నగరం సమస్యల వలయంగా మారిందన్నారు. ఇందూరు అర్బన్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో సమస్యలను పరిశీలించడం జరుగుతుందని, వాటిని త్వరలో పరిష్కరించేలా అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 8వ డివిజన్ లో ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజ్ సమస్య కీలకంగా ఉందని, వర్షాకాలంలో స్టాంప్ వాటర్ డ్రైనేజ్ కారణంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం రాకముందే బీటీ రోడ్స్, సీసీ రోడ్స్, లింక్ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని, డ్రైనేజ్ కాలువల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలని కమిషనర్ కు సూచించారు. నగరంలో ఇప్పటికే డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో అమృత్ 2 కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళీమోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ జయకుమార్, ఏఈ భూమేష్, బీజేపీ నాయకులు మఠం పవన్, నాగరాజు, అంబదాస్, బుసాపూర్ శంకర్, చంద్రశేఖర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా 8వ డివిజన్కు గౌరవ కమిషనర్ గారు మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ ఈ గారు, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వాళ్ళ అందరూ ఆఫీసర్లతోటి 8వ డివిజన్ విజిట్ చేయడం జరిగింది. ఇందూరు నగరంలోని 54 డివిజన్, మొత్తం 60 సిటీకి సంబంధించి 54 డివిజన్లలో అత్యంత ప్రాబ్లమేటిక్ సమస్యాత్మక ఒక 5 డివిజన్లలో ఇది ఒకటి. ఎందుకంటే ఒకప్పుడు సిటీకి ఆనుకొని అవుట్స్కట్లో ఉన్న ఈ డివిజను ఇప్పుడు సిటీకి దగ్గరలో అయిపోయి, సెంటర్లో అయిపోయి, దీని తర్వాత కూడా సిటీ డెవలప్ అయింది. ఇక్కడ ముఖ్యంగా చాలా మేజర్గా రోడ్లు, డ్రైనేజీ, వర్షాకాలం వస్తే స్టాంప్ వాటర్ నీళ్లు నిలవడము, డ్రైనేజీ గురించి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడము, అమృత్ 2 కింద వర్కులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ కాలనీలో కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా మేమందరం కలిసి చూడడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ అన్ని చూసిన తర్వాత పాజిటివ్గా స్పందించారు కమిషనర్ గారు. తప్పకుండా అభివృద్ధికి దీనికి ప్రత్యేకమైన దృష్టి పెట్టామని 3-4 కాలనీలలో దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి డెవలప్మెంట్ కోసము అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తాం. తప్పకుండా రాబోయే రోజులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అవుతుంది. రోడ్లు, మిగతా సమస్యలు మాక్సిమంగా వీలైన. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలం చెందిందని సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచెర భూమయ్య ఆరోపించారు. ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో స్థానిక ధర్నా చౌక్ లో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గ్యాస్ బండను మోస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రుణమాఫీ చేస్తూ పేదలు అనునిత్యం వాడుతున్నటువంటి నిత్యావసర వస్తువులైన గ్యాస్ పై 50 రూపాయలు పెంచడం అన్యాయమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకమునుపు కేవలం 400 రూపాయలున్న గ్యాస్ బండ ఇప్పుడు 1000 రూపాయలకు పైగా పెంచడం ఎంతవరకు సమంజసమని ఆరోపించారు. తక్షణమే పేద ప్రజలు వాడే వస్తువులపై భారాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచెర భూమయ్య, సిపిఐ జిల్లా నాయకులు వై రాజిరెడ్డి, కె రాజన్న, రాజేశ్వర్, హనుమన్లు, రామదాస్, పి రఘురాం, రంజిత్, అంజలి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు రాకముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకున్న రైతు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పారు. అట్లాగే గత ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసాను మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు. అదే కాకుండా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి ఇవాళ ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి గత ప్రభుత్వం చేపట్టిన విధానంగానే ఇలా అనేక రకాలుగా రైతులను మోసం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా రైతును
ఒకసారైనా రుణ విముక్తి చేయాల్సిన అవసరం ఉంది, అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ. ఎందుకంటే రైతు ఇవాళ దేశానికి అన్నం పెడుతుంటే ఆ అన్నం పెట్టే రైతు ఇవాళ ఆత్మహత్యల పాలు చేసుకోవడానికి కోసం ప్రభుత్వ విధానాలు, ఈ విధానం వల్ల ఇవాళ రైతులు ప్రతిరోజు 35 మంది రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకోసమే రైతును ఒక్కసారైనా రుణ విముక్తి చేస్తే ఇవాళ రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఇస్తే ఇవాళ రైతు ఇవాళ ఆరుగాలం కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు. కానీ ఇవాళ రైతులను మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి 42,000 కోట్ల రూపాయలని వల్ల ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ 21,000 కోట్లు ఇవాళ విడుదల చేసి సగం మందికి కూడా ఇలా అమలు చేయలేకపోయింది. ఇలా 2 లక్షల రూపాయల పైన ఉన్నళ్లకు మేము చేయలేము, 2 లక్షల వరకు ఉన్నళ్లకు మాఫీ చేసినామని చెప్తారు. ఇది తప్పుడు తడక. 20 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి వల్ల చేతులు జరుపుకున్నది కనుక ఇంకా మిగతా సగం మంది ఇలా రావడం లేదు. అందుకోసమే ఇచ్చిన హామీ మేరకు రైతును రుణవిముక్తి చేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా నువ్వు 2 లక్షల వరకు వాళ్లకు బాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడే రైతుకు నమ్మకం కలుగుతుంది. లేకపోతే ఇలా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇచ్చిన మేరకు వాళ్ళు ఎవరికైతే ఇలా రుణమాఫీ జరిగిందో మళ్ళీ వాళ్ళకే ఇలా రుణమాఫీ జరిగింది కనుక అందుకోసమే వీళ్ళందరికీ రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ నువ్వు చేస్తున్నావు, చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా రైతు భరోసా. ఈనాడు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యాన రైతాంగానికి మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం ద్వారా ఈనాడు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యాన రైతులంతా ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీసుల ముందు కానీ ధర్నా చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతాంగంకి ఇచ్చిన హామీలను విస్మరించడం ద్వారానే రైతాంగం మరొకసారి రోడ్డు మీదకి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే 2 లక్షల రుణమాఫీని మేము సంపూర్ణంగా చేస్తామని చెప్పిండ్రు. 2 లక్షల పైబడినటువంటి అప్పులు కూడా మీరు తిరిగి చెల్లిస్తే మేము ఆ 2 లక్షలు కూడా పూర్తి చేస్తామని చెప్పడం ద్వారా రైతులు సపో చేసి 2 లక్షల పైన ఉన్న రూపాయలను కట్టిన కానీ ఇప్పటికీ మా పైన దాఖలాలు లేవు. అవి కూడా పూర్తిగా చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే రైతు భరోసా కల్పిస్తామని చెప్పేసి కేవలం 3-4 ఎకరాలకే చేసిండ్రు, మిగతా చేయలేరు. మీరు చెప్తా ఉన్నారు సాగు చేసినటువంటి పంట భూమి అన్నింటికి కూడా రైతు భరోసా కల్పించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా బోనస్ విషయంలో కూడా మేము సన్నవడ్డకే ఇస్తామంటున్నారు. దొడ్డడ్డు చేసిన సన్నడ్డు వేసిన రైతే కాబట్టి సన్నట్లతో పాటు దొడ్డడ్లకు కూడా బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పంటల గ్యారంటీ ధర చట్టం చేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఒత్తిడి చేస్తూ ఉన్నాం. అదే భాగంగా ఈనాడు ప్రత్యేకంగా కౌలు రైతులను కూడా ఆదుకోవాలి, కౌలు రైతులకు కూడా కార్డులు ఇచ్చి రుణ విముక్తి చేసినప్పుడే. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కోట్లాది రూపాయలు రుణమాఫీ చేస్తూ పేదలపై భారాలు మోపడం సరికాదని సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ అన్నారు. ఇకనైనా పేద ప్రజలు వాడే వస్తువులపై భారాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిపిఐ ఎంఎల్ మాస్టన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్మూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్టైన్ ఆర్మూర్ సంయుక్త మండల కార్యదర్శి వి కిషన్, పిఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్యవలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లుగా సంపన్నులైన కార్పొరేట్ల కొమ్ముగాస్తూ దేశ ప్రజలు ముఖ్యంగా పేదలపై ధరలు పన్నులు పెంచే వాళ్ల వెన్ను విరుస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు క్రూడాయిల్ రేటు తగ్గినా ఇక్కడ పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ పెట్రోల్ వంట గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటని అన్నారు. మతం మత్తులో దేశ ప్రజలను ముంచి తుగ్లక్ను మించిన మతిలేని పరిపాలన చేస్తున్నాడని అన్నారు. ధరలు, నిరుద్యోగం, ఆకలి, పేదరికం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలను పట్టించుకోకుండా పరిష్కరించకుండా ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఇట్లా ప్రజలను మరింత భారం వేయడం శోచనీయమన్నారు. కోటీశ్వర్లకు మేలు చేసేందుకే వంట గ్యాస్లను పెంచి తమ నైజాన్ని చాటుకున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా పిఓడబ్ల్యూ నాయకురాలు అధ్యక్షురాలు జి పద్మ, ఏరియా ప్రధాన కార్యదర్శి లక్ష్మి, జ్యోతి, జిల్లా కమిటీ సభ్యురాలు అనురాధ, ఏఐయుకేఎస్ నాయకులు ఇఫ్తారి, రమేష్, పివైఎల్ నాయకులు రవి, నరేష్, రవి, పీడిఎస్యు మమత తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉన్నత వర్గాలకు పనిచేసేటట్టుగా కార్పొరేట్ శక్తులకు కోట్ల రూపాయలు గల రుణమాఫీ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో పేద వర్గానికి ఏదైతే
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే ఉన్నాయో ఈ హామీలు నెరవేర్చడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హామీలు కూడా నెరవేర్చకపోలేదు. ఇది సరిపోనట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొన్నటి రోజున గ్యాస్ ధరలకు 50 రూపాయలు పెంచుతూ ఒక ఉత్తర్వులు రిలీజ్ చేసింది. ఇవాళ చమురు ధరలు పెరగలేదు, పెరగకుండా ఇవాళ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచడం అంటే మీరు పేద ప్రజల దగ్గర ఇంకా వాళ్ళకి ఇబ్బంది పెట్టి డబ్బులు లాక్కొని ఉన్నత వర్గాలు కార్పొరేట్ శక్తులకు పనిచేయడమే అవుతుందని చెప్పేసి మేము సిపిఐ పార్టీకి అభిప్రాయపడతాము. ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెంచినటువంటి గ్యాస్ ధరలు ఒక గ్యాస్ బండకు 500 రూపాయలు 50 రూపాయలు పెంచిరో ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో మీరే చెప్పారు ఒక గ్యాస్ బండ తీసుకుంటే మీ అకౌంట్లో 300 నుంచి 400 రూపాయలు సబ్సిడీ వేస్తామని చెప్పారు. మరి ఆ సబ్సిడీ ఏవి ఒక 4 రోజులు వేసిరు. ఇవాళ మాత్రము కేవలం ఒక 40 రూపాయలు మాత్రమే సబ్సిడీ వస్తూ ఉన్న ఒక గ్యాస్ బండ తీసుకుంటే ఇవి సరిపోవన్నట్టుగా ఇవాళ మరీ 1000 రూపాయలటువంటి గ్యాస్ బండకు మరి 50 రూపాయలు పెంచడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పటికైనా పెంచినటువంటి గ్యాస్ వంట గ్యాస్ చమురు ధరలను పెంచి దేశ ప్రజలను ప్రధాని మోడీ వంచారని సిపిఐఎంఎల్ మాస్టర్ ఆర్మర్ సంయుక్త మండల కార్యదర్శి బి కిషన్ పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు బి సత్యవ విమర్శించారు. పేదలపై పన్నులు, సంపన్నులకు రాయితీలతో నరేంద్ర మోడీ నయవంచన పాలన చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిపిఐఎంఎల్ మాస్టర్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్మూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్టర్ ఆర్మూర్ సంయుక్త మండల కార్యదర్శి బి కిషన్ పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు బి సత్యవలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లుగా సంపన్నులైన కార్పొరేట్ల కొమ్ముగాస్తూ దేశ ప్రజలు ముఖ్యంగా పేదలపై ధరలు, పన్నులు పెంచే వాళ్ల వెన్ను విరుస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు, క్రూడాయిల్ రేటు తగ్గినా ఇక్కడ పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటని అన్నారు. మతం మత్తులో దేశ ప్రజలను ముంచి తుగ్లక్ను మించిన మతిలేని పరిపాలన చేస్తున్నాడని అన్నారు. ధరలు, నిరుద్యోగం, ఆకలి, పేదరికం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలను పట్టించుకోకుండా, పరిష్కరించకుండా ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఇట్లా ప్రజలను మరింత భారం వేయడం శోచనీయమన్నారు. కోటీశ్వర్లకు మేలు చేసేందుకే వంట గ్యాస్లను పెంచి తమ నైజాన్ని చాటుకున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా పీఓడబ్ల్యూ నాయకురాలు అధ్యక్షురాలు జి పద్మ, ఏరియా ప్రధాన కార్యదర్శి లక్ష్మి, జ్యోతి, జిల్లా కమిటీ సభ్యురాలు అనురాధ, ఏఐయుకేఎస్ నాయకులు ఇఫ్తారి, రమేష్, పివైఎల్ నాయకులు రవి, నరేష్, రవి, పీడిఎస్యు మమత తదితరులు పాల్గొన్నారు. కావచ్చు, అట్లాగే బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, అనేక సార్లు గ్యాస్ ధరలను పెంచి, వంట ధరలను పెంచి, పప్పు ఉప్పు ధరలను పెంచి సామాన్యుల యొక్క పరిస్థితులకు అనుకూలంగా లేకుండా ఇవాళ విపరీతంగా వస్తువుల రేట్లు పెంచి వాళ్ళు కొలలేనటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ ఈ బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ నెట్టబడతా ఉంది. ఈ ప్రభుత్వం ఎక్కినప్పటి నుంచి కూడా మేము సిలిండర్ రేటు తగ్గిస్తామన్నారు కానీ పెంచము అని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే మనము ప్రతి ఏడాది కాదు 6 నెలలకు ఒకసారి ఈ వంట గ్యాస్ ధరలు కానీ, అట్లాగే పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ, అట్లాగే అనేకమైనటువంటి సామాన్యులు కొనేటటువంటి పప్పు ఉప్పుల మీద కూడా ఇవాళ ధరలు పెంచి ఇవాళ విపరీతంగా ప్రజలపైన భారం మోపుతా ఉంది. కనుక నరేంద్ర మోడీ ఖబర్దార్, ప్రజలందరూ కూడా నేను గమనిస్తూ ఉన్నారు. మతాన్ని ఇవాళ రెచ్చగొట్టి మతం పేరుతో ఇవాళ పబ్బం కట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. పేద ప్రజల ప్రశ్న లేకుండా ఇవాళ ఉన్నగల్లోడికి, అంబానీ, ఆదాని లాంటి వాడికి ఇవాళ ఈ దేశాన్ని మొత్తం అప్పచెప్పడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నావు. కనుక రేపు ఇదే ఉద్యమాల రీత్యా నేను వెనక్కు కొడతాం. ఇట్లాంటి చర్యలు చేసిన వాళ్ళు కూడా చెత్త బుట్టలు కలిసిపోయారు. అట్లాంటిది నువ్వు కూడా రేపు కాలగర్భంలో కడతావు అని చెప్పి దోపిడి, పీడనలు లేని సమాజం కోసం పోరాడాలని పీడీఎస్యూ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సుధాకర్ విద్యార్థులకు సూచించారు. బీజేపీ ప్రభుత్వం సమాజంలో పెంచి పోషిస్తున్న అసమానతలకు వ్యతిరేకంగా పాఠ్య పుస్తకాల్లో ప్రవేశపెడుతున్న అశాస్త్రీయ, మూఢత్వ, మతోన్మాద భావజాలాన్ని అడ్డుకునేందుకు విద్యార్థులంతా అంబేద్కర్, జార్జ్ రెడ్డిల స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సాంఘిక విప్లవకారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, ఉస్మానియా, అరుణతార, జార్జ్ రెడ్డి వర్ధంతి సభ నిర్వహించారు.
సభ అధ్యక్షతగా డాక్టర్ కర్క గణేష్ ముదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జార్జ్ రెడ్డి ఫోటోలకు పూలదండలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సభకు ముఖ్య వక్తగా పీడీఎస్యూ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సుధాకర్ హాజరై మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కామ్రేడ్ జార్జ్ రెడ్డి వర్ధంతి ఏప్రిల్ 14నే కావడం విశేషమన్నారు. కామ్రేడ్ జార్జ్ రెడ్డి జీనా హైతో మర్నా సీకో కదం కదం ఫర్ లడ్నా సీకో అనే నినాదాన్ని విద్యార్థి లోకానికి అందించి విద్యార్థుల్లో చైతన్య జ్వాలలు రగిలించాడని గుర్తు చేశారు. విద్యార్థుల హక్కులు, శాస్త్రీయ విద్యా సాధన, సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడారన్నారు. కామ్రేడ్ జార్జ్ రెడ్డి విద్యార్థుల్లో ప్రగతిశీల భావాలు పెంపొందిస్తూ ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, ఏబీవీపీ లాంటి మతోన్మాద శక్తులకు సింహ స్వప్నమయ్యాడన్నారు. 1972 ఏప్రిల్ 14న మతోన్మాద గూండాలు కుట్ర చేసి కామ్రేడ్ జార్జ్ రెడ్డిని హత్య చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర నాయకులు సృజన్, పాలిటెక్నిక్ కాలేజ్ నాయకులు శ్రీకాంత్, తరుణ్లతో విద్యార్థులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా వీళ్ళిద్దరికీ నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ దేశ చరిత్రలో అత్యంత ప్రభావితమైన పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గురించి, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి కామ్రేడ్ జార్జ్ రెడ్డి గురించి ఈనాటి విద్యార్థులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ జీవితాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ వెలుగులోనే ఈ దేశంలో దోపిడీ పీడన లేని సమాజం కోసం, శాస్త్రీయ విద్య కోసం పోరాడాలని చెప్పేసి పీడీఎస్యూ పిలుపునిస్తా ఉన్నది. ఆ వైపుగా విద్యార్థి లోకం అడిగేయాలని చెప్పేసి వంట గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో సిపిఎం ధర్నా చేపట్టి ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పెరిగిన గ్యాస్ ధరలు పేదలపై ప్రభావం చూపుతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన ధరలను నిరసిస్తూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగది ధరలను తగ్గించకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం కొరకు పన్నులను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను సిలిండర్ కు 50 రూపాయల చొప్పున పెంచడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలపైన అదనపు భారం వేయడం జరిగిందని, దీని మూలంగా సాధారణ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని వాపోయారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్, నగర కార్యదర్శి సుజాత, కార్యదర్శి వర్గ సభ్యులు కటారి రాములు, నాయకులు అనిత, ఉద్దవ్, దినేష్, రాజు, అబ్దుల్, రఫీక్, విఠల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏకంగా ప్రతి గ్యాస్ బండ పైన 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలు ఈరోజు వంట గ్యాస్ను వాడుతున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలపైన ఈ భారాలు పడతా ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు గత 4 సంవత్సరాల్లో తగ్గినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు $50కే చమురు బ్యారెల్ ధర వస్తూ ఉన్న సందర్భంలో ఈ డీజిలు, పెట్రోలు, గ్యాస్ ధరలను తగ్గించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం తన ఖజానాను నింపుకోవటం కోసం ఈరోజు ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్, డీజిల్ పైన ప్రతి లీటర్కు 2 రూపాయలు విధించటం అంటే ఈ ప్రభుత్వం మరొకసారి నిత్యావసర సరుకుల ధరల్ని ఆకాశాన్ని అంటే పద్ధతుల్లో నిర్ణయం చేయటం జరిగింది. దీని మూలంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సాధారణ మధ్యతరగతి ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించాలా, వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలా, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరల్ని అదుపు చేయాలా అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోశాల నాగారం ప్రాంతానికి చెందిన నేహా కౌసర్ అనే 13 సంవత్సరాల అమ్మాయిని హింసించి చంపడానికి ప్రయత్నించారు. బైన్సాలో దొంగతనంగా ఆ పిల్ల చిన్నమ్మ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయారు సవతి తల్లి రిజ్వానా బేగం, తండ్రి షేక్ హుసేన్. నేహా కౌసర్ పుట్టి 13 సంవత్సరాలు కావస్తుంది. గత 5 సంవత్సరాల క్రితం నేహా కౌసర్ తల్లి అహ్మదీ బేగం ఆరోగ్యం బాగాలేక మృతి చెందింది. అనంతరం షేక్ హుసేన్ భార్య చనిపోయిన కొన్ని రోజులకే రిజ్వానా బేగంను వివాహం చేసుకున్నాడు.
సవతి తల్లి ఆ అమ్మాయిని వెట్టి చాకరిని చేపిస్తూ పొద్దున 5 గంటలకి లేపి బోల్డ్ తోమడం, బట్టలు ఉతకడం, వారికి పుట్టిన పిల్లలను చూసుకోవడంతో పాటు వారికి పాఠశాలకు వదిలిపెట్టి రావడం, వంట చేయడంతో పాటు అనేక పనులు చేయించి క్షీణించిపోయేలా చేశారు. నేహా కౌసర్ తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ ఆమె సవతి తల్లి పాచిపోయిన అన్నం పెట్టడంతో పాటు మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తుందని తెలిపింది. దీంతో చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. ఆ వివరాలను బైన్సా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తెలిపింది. ఆసుపత్రిలో స్వయంగా ఆమె మాటల్లోనే చెప్పడం జరిగింది. నేహా కౌసర్కు ప్రస్తుతం పసిరికలు కావడంతో, అలాగే శరీరంలో రక్తం 4.4% ఉండటంతో చనిపోతుందన్న భయంతో సవతి తల్లి, తండ్రి షేక్ హుస్సేన్ ఇద్దరు ప్లాన్ ప్రకారం బైన్సాలో ఉన్న వారి చిన్నమ్మ ఇంటికి వద్ద కొంత దూరంలో దొంగతనంగా వదిలిపెట్టేసి పారిపోయారు. ఈ విషయంపై నేహా కౌసర్ తండ్రి షేక్ హుస్సేన్ ఫోన్లో వివరణ అడిగితే, నా పిల్ల నేను చంపుకుంటాను, ఉంచుకుంటాను, మీకెందుకు అని ఎదురు సమాధానమిచ్చాడు. మైనర్ బాలికకు ఇలా చేయడం చాలా అన్యాయమైన విషయమని, సమాజంలో సిగ్గుచేటుగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అభం శుభం తెలియని ఒక ఆడపిల్ల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదంటున్నారు. నేహా కౌసర్ ఆమె ఆడపిల్లగా పుట్టడం ఆమె చేసిన తప్ప? సమాజంలో ఆడపిల్లకి బతికే హక్కు లేదా? అందుకేనా ఈ అన్యాయం? ఆమె తల్లి చనిపోయిన కొన్ని రోజులకే రెండో పెళ్లి చేసుకున్న మహిళ కూడా క్రూరంగా వ్యవహరించడం తగదంటున్నారు. కౌసర్ను చంపడానికి ప్రయత్నించిన సవతి తల్లి, తండ్రి షేక్ హుస్సేన్ నానమ్మ భాను బేగంను చట్ట ప్రకారం శిక్షించి బ్రతికించాలని వేడుకుంటుంది. ఆమె తండ్రి షేక్ హుస్సేన్ తో ఫోన్లో మాట్లాడితే, ఏం జరిగితే నాకేం చేసేది లేదని, బ్రతికితే బ్రతుకుతుంది, లేకపోతే చనిపోతుందని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అదేవిధంగా నాకు ఒరిగేది ఏవీ లేదు అంటూ చేతులెత్తిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి తల్లి లేని పిల్లకి న్యాయం జరిగేలా అటు పోలీసు శాఖ వారు, ఇటు బాల కార్మిక అధికారులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని నేహా కౌసర్ కోరుతుంది. तो मैं क्या बोलती, थोड़ा ताजा डाल के दो, मैं वो नहीं खाती, मेरे पेट में दुखता बोलती, तो पापा क्या बोलते वैसे क्या बोलते, प्लेट भर के खाना डाल के दे देते, रात का खा तो बोलते, दोनों में मारते, खा बोलते, और क्या बोलते, मैं कुछ भी नहीं कर रहा हूँ, मैं करती बोलते। पापा आने से पहले मारते, पापा मारते, पापा नहीं आए तक, फिर बाद में पापा आने के बाद चप्पल से मारते, चप्पल टूट गए तो तार बन के देते, दूसरी नहीं लाते, रमजान कपड़े भी नहीं लेते, चप्पल भी नहीं लेते। तेरे को क्यों लाके छोड़ दिया माँ यहाँ पे? मेरी दादी कर गई थी, मेरा मुंह में से खून बन गया था, तो मैं बस सो गई थी, मुंह में से खून बन गया, मैं मुंह धो के सो गई, बहुत खून गया मुंह में से गया, तो जब से मैं बोली पापा मेरे मुंह में से खून जा रहा, दवा खाने को लेके चलो, बोलता क्या बोल रहे, बची तो तेरे अंटेगन ले जाके दे, तेरे अंटेगन ले जाके डाल दे, तो बची तो उनकी नहीं, बची तो अल्लाह की कहते, फोन नहीं उठा रहे, क्या बोले ज्यादा काम बोल कर, मेरी जान अच्छी नहीं है, मैं कुछ बोले काम बोल कर बोल के बर्तन धोती जा, मेरे को मेरा अम्मी क्या करे, दीवार को डिच के दिए, कमर पे लाता उठा के डाले, और मेरे को क्या बोल रहे, मार दो इसको बोल रहे, तो मैं क्या करी, खाना पीने का चला था, मेरे को वैसे सो जा रही थी, तो पापा को भी नहीं बोली, पापा को बोले तो पापा क्या बोल रहे, मैं क्या करूँ, बची तो तेरे आंटी की नहीं, बची तो अल्लाह की बोल रहे ना, खाना पीने का चला, दीवार को टकरा दिया तेरे को? हाँ दिए, पापा भी बेल्ट से मारते, बेल्ट से माँ नहीं चढ़ते, तो क्या बोलते, नहीं मारा मैं बोलते, फिर नहीं मारा बोल के बोलो, आप फोन करे तो कुछ कुछ नहीं बोले बोल रहे, मारे वो तुम्हारे मैं जाती अब उनका घर आप पोसती, और क्या करती माँ, बस कपड़े भी कपड़े रमजान को रमजान नहीं लेते, नहीं धोने धोती बहुत धोती कपड़े भी, मेरे भाई छोटा है, उसको स्कूल को
को छोड़ के आती लाती, फिर अम्मी बोलते सोने भी नहीं देते, 5 बजे रात से उठा देते, काम बहुत लगाते, क्या बोल रहे शादी करके दे दो, बोल रहे दादा का खेत का वो आया, क्या बोलते ना, इसमें आया 3 लाख, घर बने, वो पहले का घर बिका दे के उनको लगा दिया अम्मी को ये, और इतना कुछ हुआ ना, मेरे को नहीं ले जाते, मरंदे बोलते, उनको कुछ हुआ ना पहले ले जाते, मर जाओ बोल रहे कि क्या तेरे आंटी का ले जाके छोड़ दे, तू वहीं मर गई तो अल्लाह की, बची तो आंटी हम क्यों बोल रहे, अब क्या बोलते हैं, बहुत तकलीफ दे रही तेरे को, तकलीफ मेरे कुछ मालूम, मेरी माँ मेरे को कितना करती, संतली माँ नमाज पढ़ने नहीं देती, छोटी बहन है उसको संभाल बोलती, दिन भर खाना भी नहीं देती, 10 बजे दी तो शाम में 5 बजे दे देती, खाने भी नहीं देती, सिर्फ क्या बोलती, फोन लगाए ना, उठाना तो सही ना, फोन एक नहीं उठा रहे, क्या बोला, तू उठा फोन, तू फोन उठा, मैं देखो पैसा कल तो बोले, कल से फोन लगा रहे, नानी लगा रहे, नाना लगा रहे, मामा लगा रहे, आंटियां लगा रहे, किसका फोन नहीं उठा रहा ने, मर गए तो मर गए, उसको क्या करने का, उसको मिल गई ना जर, रात में सुबह में गरम करके दे देते, उन्हें क्या करते, गरम करके मेरे को दे देते, हाँ एक बार पीला हुआ था तो क्या करे, 2 डब्बे लाके खिला दिए, तुम मरोगी बच्चोगी एकदम, खाने में नहीं बनता है, कुछ दिनों में भी ऐसे हुआ था, फ्रिज में का खाना अपन खाते ना तो शाम में रख देते, बच्चा सुबह में रात को मेरे को दे देते, ताजा हम लोग खाते, ताजा मेरे को रात तक खिलाते। కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిని కామారెడ్డి మాజీ ఎంపీ బీబీ పాటిల్ పరామర్శించారు. ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి కల్తీ కల్లు వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు. బాన్స్వాడ ప్రాంతంలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితులను బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, మాజీ శాసన సభ్యులు ఎండల లక్ష్మీనారాయణ, స్థానిక బీజేపీ నాయకులు పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. కల్తీ కల్లు తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను వారు కోరారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డ్రగ్స్ ను హరికడతామని చెప్పడం జరుగుతోంది, కానీ డ్రగ్స్ నే పెంచుతుందని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలను చూస్తే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇది ఎవరైతే ఈ డ్రగ్స్ ను పోషిస్తారో, ఎవరైతే దుకాణదారులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే చట్టపరమైన చర్యలు వారిపై తీసుకోవాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతిరోజు పర్యవేక్షించి అసలు ఏం జరుగుతోంది ఈ దుకాణాలలో, మరి ప్రజలకు హాని జరుగుతుందా, వాళ్ళకు నిజమైన ఆరోగ్యంగా ఉంటోరా అనే విషయాలను కూడా ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళ ఆఫీసులోనే ఉంటుండ్రని కనబడతా ఉంది. ఈరోజు వాళ్ళందరూ దాదాపు ఈ బాన్స్వాడ నియోజకవర్గంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో 89 మంది ఈ మత్తు పానీకి గురై వీరు ఈరోజు అనారోగ్యం పాలై ఇక్కడ ఉన్నారు. ఇంకా మిగతా వారిని కూడా సీరియస్ ఉన్న వారిని నిజామాబాద్, కామారెడ్డి మిగతా హాస్పిటల్లో కూడా తీసుకోబోతుంది. ఒక బాలుడు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఐసీలో ఉండడాన్ని ఇప్పుడే తెలియజేస్తా ఉన్నారు. కానీ వెంటనే ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో బాధ్యులైనరో ఈ దుకాణదారులందరినీ వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నాగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి అర్బన్ ఎమ్మెల్యే పూజలు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభాన్ని పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు జరిపారు. శివాజీనగర్ చౌరస్తాలోని శ్రీ శ్రీ భక్తాంజనేయ హనుమాన్ ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు కమిటీ సభ్యులు సన్మానించారు. ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ప్రతి మందిరాన్ని పునరుద్ధీకరణ చేయాలని, ప్రతి దేవాలయాలను నూతన హంగులతో తీర్చిదిద్దాలన్నదే తన దృఢ సంకల్పమన్నారు. ఆలయాల ఆధునీకరణకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని
ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ అధ్యక్షుడు రామర్తి గంగాధర్ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు సన్మానం చేసి ఆంజనేయ స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందూరు నగరంలో ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మికతకు సనాతన ధర్మానికి చారిత్రాత్మక ఆలయాలు చారిత్రాత్మక కట్టడాలకు నిలయం. ఆంజనేయ స్వామి ఆలయాలు సుమారు గల్లీకి ఒక ఆంజనేయ స్వామి ఇందూరు నగరంలో ఉన్నాయి. రాజరాజేంద్ర చౌరస్తా శివాజీ చౌక్లో భక్త ఆంజనేయ స్వామి ఆలయము గత 35 సంవత్సరాల క్రితము నిర్మించి ప్రతిష్ఠించి ఈ 35 సంవత్సరాలలో కాలానుగుణంగా అనేక మార్పులు, మళ్ళీ దాని పునర్నిర్మాణము, మళ్ళీ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఈ ఆలయానికి పురోహితులు నరసింహరావు గారు, వారి శ్రమ, దాంతోపాటు పెద్దలు రామర్తి గంగాధర్ గారు, మధు ఈ ఆలయానికి సంబంధించి బాధ్యతలు తీసుకొని, మరియు మొన్ననే ఈ 50 డివిజన్ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ రాఘవేంద్ర గారు, ప్రభాకర్, ఇతర హిందూ భక్తులందరూ ఇక్కడ అనేక మంది ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమము మరియు ఈ ఆలయం కూడా కొత్తగా అయిన తర్వాత ప్రారంభోత్సవం జరిగింది. గత రాబోయే కొద్ది రోజులలో శనివారం రోజున హనుమాన్ జయంతి, చాలా మంచి సమయంలో ఈ కార్యక్రమాన్ని పునర్నిర్మాణం చేసి ప్రారంభించడం జరిగింది. అందరికీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూములు అమ్ముకుని డబ్బులు దాచుకోవడం తప్ప రేవంత్ చేసింది ఏవీ లేదు. కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల. జిల్లా కేంద్ర గ్రంథాలయం డిజిటల్ సేవలు అందుబాటులోకి లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు, అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. పట్టణ అభివృద్ధికి అర్బన్ ఎమ్మెల్యే ఆరాటం, పలు డివిజన్లలో మున్సిపల్ కమిషనర్ తో కలిసి పర్యటన. గ్యాస్ ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన, పెంచిన ధరలను తగ్గించాలని ధర్నా చౌక్ లో నిరసన, దిష్టిబొమ్మ దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.